బహుశా మన దేశంలో దేని గురించి కూడా ఇంత డైలమా లేదు, ఇంత సందిగ్ధం లేదు. అందుకనే మనము ప్రపంచంలోకి వెళ్ళి మన దేశంలో తిరుగుతూ నలుదిశలా లేక అష్టదిక్కులా మీరు చూస్తే మీకు అనేకమైన దైవ రూపాలు కనపడతాయి. దేవుడు ఒక్కడా, అనేక మందా? అదొక డైలమా. నన్ను చాలా మంది అడిగారు, ముఖ్యంగా హైందవ సోదరులు, దేవుళ్ళు ఎంతమంది? ఒక్కళ్ళ లేక చాలామంది? నేను వాళ్ళకి సర్వసాధారణంగా చెప్పే మాట ఏమిటంటే, మనం సృష్టించుకున్నవాడు లేకపోతే మనం సృష్టించుకున్న దేవుళ్ళు అనేకం, మనల్ని సృష్టించిన వాడు మాత్రం ఒకడే. వీ హ్యావ్ ఎ డైలమా టుడే. దేవుడు ఒక్కడా, అనేకమా? అందుకనే చాలా మంది యేసుక్రీస్తు గురించి చెప్పిన తర్వాత ఇతర దేవుళ్ళ గురించి ఏం మాట్లాడకపోయినా సరే, చాలా సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరు చెప్తున్నట్టు యేసే దేవుడైతే మరి ఫలానా దేవుడు దేవుడు కాదా, ఫలానా దేవుడు దేవుడు కాదా అని అడుగుతుంటారు. అది మీరు నిర్ణయించుకోవాలని చెప్తాను నేను వాళ్ళకి. ఎందుకంటే దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ దేవుడు ఎవరో చెప్పాక దేవుడు ఎవరు ఇంతమంది మధ్యలో అనేది తేల్చుకోవాల్సింది సత్యాన్వేషే, మనం కాదు చెప్పాల్సింది. ఎందుకు వచ్చింది ఆ ప్రశ్న? దేవుడి గురించి అంతసేపు మాట్లాడిన తర్వాత మరి అలాగైతే ఎక్స్ దేవుడు కాదా, వై దేవుడు కాదా, జెడ్ దేవుడు కాదా అన్న ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఇంకా డైలమా పోలా. మనసులో ఎక్కడో దేవుళ్ళు చాలా మంది అన్నటువంటి భావన, విశ్వాసం. చాలా మందికి మరొక డైలమా, దేవుడు భౌతికమా లేక భౌతికేతరమైన వాడా? ఈ పదార్థ ప్రపంచంలో ఉంటాడా దేవుడు? చాలా మందికి దేవుడు భౌతికమైన వాడు. ఓ పక్కన పరమాత్మ అంటూనే భౌతికమైన రూపేణ, భౌతికమైన వస్తు రూపేణ, భౌతికమైన రూపాలు కల్పించి ఆయన్ని పూజిస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళని మీరు అడిగితే వాళ్ళకి ఖచ్చితమైన సమాచారం వాళ్ళ దగ్గర లేదు. ఏమో పెద్దలు చెప్పారు, మేము చేస్తున్నాం, అంతే. సందిగ్ధం, దేవుడి గురించిన సందిగ్ధం. ఒక మన దేశంలోనే కాదు, అనేకమైన దేశాలు. ఈరోజు మానవ ప్రపంచంలో చాలా మంది దేవుణ్ణి మనిషి అనుకుంటారు. అందుకనే మనుషుల్ని దేవుళ్ళని చేస్తుంటారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు సినిమా వాళ్ళు ఇలా చెప్తుంటారు, ప్రేక్షక దేవుళ్ళు అంటుంటారు. లేకపోతే మీరు సినిమా చూడరు, అందుకని మిమ్మల్ని దేవుళ్ళని చేస్తారు. ఏ ఈనాడు పత్రికో, సాక్షి పత్రికో, లేకపోతే ఇంకేదో స్వాతి పత్రికో వాళ్ళు అప్పుడప్పుడు తమ పాఠకులకి ఏదైనా తాయిలాలు ఇచ్చేటప్పుడు, పాఠకుల్ని పొగిడేటప్పుడు, ముఖ్యంగా స్వాతి పత్రికలో పాఠక దేవుళ్ళు అంటారు. లేకపోతే మీరు పత్రిక కొనరు, అందుకని మిమ్మల్ని దేవుళ్ళు అంటారు. బస్ స్టాండ్లో పాపం యాచన చేస్తున్న ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఎవరూ సరిగా డబ్బులు ఇవ్వకపోతే మీరు 100 రూపాయలు నోటు ఇచ్చారనుకోండి, వెంటనే మిమ్మల్ని దేవుడిని చేస్తుంది. 2 చేతులు ఒక దగ్గర పెట్టి దేవుడివి బాబు అంటుంది. ఎవరు దేవుడు? దేవుడు అవడం అంత సులభమా? 100 రూపాయలకే దేవుడు అయిపోతావా? లేకపోతే ఒక ప్రత్యేకమైన రంగు వస్త్రం వేసుకుని, ఓ ప్రత్యేకంగా నువ్వు దాన్ని నీ దేహానికి చుట్టుకొని కాసేపు ధ్యానంలో ఉంటే నువ్వు దేవుడు అయిపోతావా? దెర్ ఈస్ ఎ డైలమా టుడే ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. హూ ఈజ్ గాడ్? దేవుని గురించినటువంటి సందిగ్ధం ఈరోజు మన దేశంలోనూ ప్రపంచంలోనూ ఉంది. అందుకని చాలామంది నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు, లేక నేను దేవుణ్ణి చూపిస్తానని చెప్పుకుంటున్నారు. కొంతమందికి మనిషే దేవుడు, కొంతమందికి ఇతర జీవులు దేవుళ్ళు, కొంతమందికి 2 జీవుల్ని కలిపితే దేవుళ్ళు. అందుకనే మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారు. కానీ ఈ మనిషిని దేవుణ్ణి చేసినటువంటి ఈ ఫిలాసఫీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు జవాబు చెప్పలేదు. ఒక సత్యం పరీక్షకు నిలబడాలి. అహం బ్రహ్మస్మి అన్న స్టేట్మెంట్ సత్యమైతే, అంటే మనిషే దేవుడు అన్న స్టేట్మెంట్ సత్యమైతే, ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలి, చెప్పాలి. దేవుడికి మతిమరుపు ఉంటుందా? మీరు చెప్పాలి. దేవుడికి మతిమరుపు ఉంటే ఆయన దేవుడు అవుతాడా? మనం నిన్న చూసాం, దేవుడు జ్ఞానంలో ఉన్నతుడు, అనంతుడు. సర్వజ్ఞానం, అనంత జ్ఞానం ఉన్నవాడికి మతిమరుపు ఎక్కడుంటుంది? దేవుడు, నువ్వు దేవుడట, నేను దేవుడట, కానీ మనం దేవుడమని మర్చిపోయామట. ధ్యానం చేస్తే, యోగా చేస్తే మనలో ఉన్న దేవుణ్ణి మనమే తెలుసుకుంటామట. అదేమిటి? దేవుడు తాను మర్చిపోతాడా తాను దేవుడిని అన్న సంగతి? ఇంకో గురువు గారు వచ్చి నాకు చెప్పాలా నేను దేవుడిని అన్న సంగతి? అంటే ఆయన ఎవరు మరి? ఆయన దేవుడి కంటే గొప్పవాడా? ఈ ప్రపంచంలో దేవుడి కంటే గొప్పవాడు, ఈ విశ్వంలో దేవుడి కంటే గొప్పవాడు ఉంటాడా? ఉంటే ఆయనే దేవుడు అనొచ్చుగా, ఈయన ఎందుకు అండం? దేవుడు అంటేనే అందరికంటే ఉన్నతుడు. అది దేవుడి డెఫినేషన్. ఏ మతం అడిగినా చెప్తుంది. దేవుడికే తాను దేవుడిని మర్చిపోతే గుర్తు చేసేటువంటి గురువు ఆయన ఎవరు మరి? నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నేను దేవుడిని తెలుసుకుంటానా? ఎంత అసంబద్ధమైన ఐడియా ఇది. రెండో ప్రశ్న, అహం బ్రహ్మస్మి అన్నది సత్యమైతే, అంటే మనిషే దేవుడు అన్నది సత్యమైతే, ఈరోజు నేరాలు ఘోరాలకు కారణం ఎవరు? చంపుతున్నది ఎవరు? రేప్ చేస్తున్నది ఎవరు? దోచుకుంటున్నది ఎవరు? నల్లధనాన్ని కూడబెట్టుకుంటున్నది ఎవరు? మోసం చేస్తున్నది ఎవరు? అబద్ధాలు ఆడుతున్నది ఎవరు? భార్యకు తెలియకుండా సెటప్పులు పెట్టేది ఎవరు? కూతురిని కూడా చూడకుండా అత్యాచారం చేసే తండ్రులు ఎవరు? ప్రియుడి కోసం కన్న బిడ్డల్నే రాచి రంపాన పెట్టే తల్లులెవరు? పేపర్లో చదవట్లేదా? వీళ్ళంతా దేవుళ్ళేనా? అహం బ్రహ్మస్మి అనే వాళ్ళు జవాబు చెప్పాల్సినటువంటి విషయాలు ఇవి. నడి రోడ్డు మీద నరికేస్తున్నారే వాళ్ళెవరు? అప్పుడప్పుడు మన కాలు ఎవరికైనా తగిలితే దేవుడికి కాలు తగిలిందని లెంపలేసుకుంటాం,
కదా. దేవుడి కాలు దేవుడికి తగిలితే సారీ ఎవరికి చెప్తున్నావు? అప్పుడప్పుడు నీ కాలు నీకే తగిలి తట్టుకొని పడతావు, ఎవరికి సారీ చెప్తావు? ఆయన దేవుడే, నేను దేవుడే, ఇద్దరు దేవుళ్ళు అయినప్పుడు ఎవరికి సారీ చెప్పాలి? దేవుడి కాలు దేవుడికి తగిలితే తప్పే ఉంది, మరి సారీ ఎందుకు చెప్పాలి? అంటే చెప్పినోడు మనిషి, చెప్పించుకున్నోడు దేవుడా? ఎవరు దేవుడు? మనం చేసే ప్రతి పనిలో ఈ డైలమా కనపడుతుంది. భగవంతుని గురించిన డైలమా ఈరోజు మన దేశంలో ఉంది. అన్ని ప్రశ్నల కంటే సర్వోత్తమమైన ప్రశ్న, కీలకమైన ప్రశ్న దేవుడెవరు అన్న ప్రశ్న. దేవుని గురించిన సందిగ్ధం మిగిలిన విషయాల్లోని సందిగ్ధానికి, కన్ఫ్యూజన్కి, డైలమాకి దారితీస్తుంది. ఈరోజు అనేకమైన విషయాలు మనం కన్ఫ్యూజ్ అవడానికి కారణం ఏమిటి? సైన్స్ వచ్చిన తర్వాత దేవుణ్ణి సీన్లోంచి తీసివేసింది. మనకి టీవీ 9లో మాట్లాడుతూ ఉంటారు చాలాసార్లు నాస్తికులు, గోగినేని లాంటి వాళ్ళు. దేవుడు లేడని కొంతమంది, ఉన్నాడని కొంతమంది. ఏమిటి ఈ డైలమా? మీరు ఈరోజు పేపర్ చదివి ఉంటారు. ఈరోజు పేపర్లో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ వచ్చింది రోబో గురించి. చదివారా? ఒక లేడీ రోబో మాట్లాడింది మానవులను ఉద్దేశించి హైదరాబాద్లో. దాన్ని పతాక శీర్షికన వేశారు ఈనాడు, సాక్షి తదితర న్యూస్ పేపర్స్. రోబో చాలా విషయాలు చెప్పింది మానవులకి. చిన్న ప్రశ్న, అంత అందమైన, అంత తెలివి కలిగిన, అంత సునిశ్చితమైన మాటలు మాట్లాడగలిగిన ఆ రోబో గురించి రాస్తూ 62 హావభావాల్ని మార్చగలదట ఆ రోబో. 62 హావభావాల్ని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఆ రోబో తనంతట తానే ఉనికిలోకి వచ్చిందా? ఎవరైనా తయారు చేశారా? ఎవరైనా ఇట్టేగా చెప్తారు మనిషి చేసుకున్నాడు రోబోనని. హ్యూమనైడ్ రోబో అది, అంటే మనిషికి ప్రతీకగా చేసినటువంటి ఒక రోబో. మరి అంత అద్భుతమైన రోబో తయారు చేయడానికి ఓ తెలివి కలిగిన మనిషి కావాలి. మరి మనిషి అంతటి వాడిని తయారు చేయడానికి దేవుడు అక్కర్లేదా? నాస్తికులు ఎక్కడున్నారు? వాళ్ళ బుర్రలు ఎక్కడున్నాయి? ఒకవేళ రోబో కానీ గాలివాన్లో పుట్టుంటే, సునామీలో పుట్టుంటే, భూకంపంలో పుట్టుంటే, తనంతట తానే ఉనికిలోకి వచ్చుంటే నేను కూడా నాస్తికుడిని అయిపోతాను. ఎందుకంటే మనిషి కూడా తనంతట తానే ఉనికిలోకి రావడానికి అవకాశం ఉంది. మనిషి కంటే ఎంతో చిన్నదైన రోబో. 2 రోబోలకి పెళ్లి చేయమనండి, పిల్లలు పుడతారేమో చూద్దాం. అంత సీన్ లేదు. మనిషి అంత సీన్ రోబోకి ఈరోజు ఉందా? లేదు. సృష్టికర్త ఎప్పుడు సృష్టము కంటే గొప్పవాడు, మనిషి ఎప్పుడు రోబో కంటే గొప్పవాడు. రోబోని సృష్టించడానికి మనిషి అంత మేధావి కావాలంటే మనిషిని సృష్టించడానికి ఇంకెంత పెద్ద మేధావి కావాలి? ఆయన మనిషి కంటే ఇంకెంత పెద్ద మేధావి, గొప్పవాడై ఉండాలి. నాస్తికులు కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా దేవుడు ఉన్నాడని. ఈరోజు దేవుని గురించిన డైలమా క్లాస్ రూమ్లో ఉంది, కాలేజ్లో ఉంది, క్యాంపస్లో ఉంది, రచ్చబండ దగ్గర ఉంది, దేవాలయం దగ్గర ఉంది, ఎక్కడ చూసినా ఉంది. అందుకనే దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను నిన్న చెప్పినట్టుగా దేవుడే దేవుణ్ణి పరిచయం చేసుకోగలడు, ఇంకెవరూ చెప్పలేరు. మీకు ఈ పాత సినిమా పాట గుర్తుండుంటది. గోదావరి జిల్లా ఇది, మీ జిల్లాకు సంబంధించిన పాటే. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ప్రశ్న మాత్రమే వేశాడు కవి, జవాబేది? మీరు చెప్తారా? గోదావరి గట్టు మీద ఉన్న, చెట్టు మీద ఉన్న, పిట్ట మీద ఉన్న, పిట్టలో ఉన్న మనసు ఏంటో? గోదావరి వాసులు గోదావరి గట్టునున్న, చెట్టు మీదున్న పిట్ట మనసులో ఏముందో చెప్పలేని మనం భగవంతుడిని మనంతటా మనం ఎలా తెలుసుకోగలం? ఆఫ్టర్ ఆల్ పిట్ట మనసు తెలుసుకోలేని నువ్వు భగవంతుడిని ఏం తెలుసుకోగలవు? అసాధ్యం. అందుకనే భగవంతుడు దిగి వచ్చి పరిచయం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదటి పని భగవంతుడిని పరిచయం చేయడం. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు, కానీ దేవుని కుమారుడైన, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తే ఆయన్ని చూపించాడని బైబిల్లోని 2వ భాగంలోని కొత్త నిబంధనలోని 4వ పుస్తకమైన యోహాను సువార్తలో మొదటి పేజీలోనే ఉంది. ఆయన చెప్పాడు, నేను లోకానికి వెలుగుని, లోకానికి వెలుగును విరజిమ్మడానికి వచ్చాడు. వెలుగు జ్ఞానానికి గుర్తు. అందుకనే దేవుణ్ణి పరిచయం చేస్తానని చెప్పిన గురువు గారికి ఆ పేరు వచ్చింది. గురువు అంటే సంస్కృతంలో వెలుగునిచ్చేవాడు, భగవంతుని గురించిన వెలుగునిచ్చేవాడు, చీకటిని చంపువాడు. గుహ్ అంటే చీకటి, రుహ్ అంటే చంపడం. చీకటిని చంపి అంటే అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన వెలుగులు విరజిమ్మేవాడు గురువు. యేసుక్రీస్తు వారు అన్నారు శిష్యుల్ని పిలిచి, గురువులని పిలవబడకండి, నేనొక్కడినే గురువుని. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకు చెప్పాడు ఆ మాట? ఇంతమంది గురువులు వచ్చిన తర్వాత కూడా మన పూర్వీకులు ఎందుకు ఇలాగా ఉపనిషత్తులో అడిగారు? తమసోమ జ్యోతిర్గమయ. తామసి అంటే చీకటి, అంధకారం అంటే అజ్ఞానం. తమసోమ చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాం. జ్యోతిర్గమయ మమ్మల్ని వెలిగించు, విజ్ఞానపు వెలుగుల్లోకి మమ్మల్ని నడిపించు. లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్. అంధకారం నుంచి వెలుగులోకి నడిపించు, అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి నడిపించు. ఎవరిని గురించిన జ్ఞానం? భగవత్ జ్ఞానం. ఇన్ని 100 మంది గురువులు వచ్చాక ఎందుకని క్వశ్చన్ మార్క్? ఇంకా వెలుగులోకి నడిపించమని అడుగుతున్నారు. ఆ ఉపనిషత్తులోని ఆ మాటకు, ఆ ప్రార్థనలోని ఆ 2వ లైన్కు ఏమైనా జవాబు దొరికిందా? యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకున్నారు. అందుకనే నేను లోకమునకు వెలుగుని. దేవుడు అన్న మాట వ్యుత్పత్తార్థంలోకి మీరు తెలుగులో వెళ్ళి చూస్తే వెలుగు అన్న మాట నుంచి పుట్టింది. వెలుగు జ్ఞానానికి గుర్తు.
భగవద్జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, భగవంతుని గురించిన సందిగ్ధం ఎప్పుడైతే తొలగిపోతుందో, అనేక రకాలైన సందిగ్ధాలు, అజ్ఞానాలు తొలగిపోతాయి, కన్ఫ్యూజన్స్ వెళ్ళిపోతాయి, క్లారిటీ వస్తుంది జీవితంలో. ఈరోజు మనకు తెలుసు మన జీవితంలో క్లారిటీ లేదని. సినిమాల్లో విలన్లు కూడా చెప్తున్నారు జీవితం అన్నాక కొంచెం క్లారిటీ ఉండాలని. కానీ ఉందా క్లారిటీ? లేదు. పక్కింటోడు డాక్టర్ అయితే నువ్వు డాక్టర్ అవుతావు, ఎదురింటోడు ఇంజనీర్ అయితే నువ్వు ఇంజనీర్ అవుతావు, వాడు పారాయణలో చేరితే నువ్వు కూడా పారాయణలో చేరుతావు, వాడు ఫ్రీ చైతన్యంలో చేరితే నువ్వు కూడా ఫ్రీ చైతన్యంలో చేరుతావు. క్లారిటీ లేదు, కాపీయే. దేవుని గురించిన క్లారిటీ వచ్చినప్పుడు మనిషికి అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. దేవుని గురించిన సందిగ్ధం, కన్ఫ్యూజన్ తొలగిపోయినప్పుడు మనిషికి అన్ని రకాల సందిగ్ధాలు, కన్ఫ్యూజన్స్ తొలగిపోతాయి. జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మేధావి దేవుడి గురించి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. సూర్యుడితో పోల్చి చెప్తాడు. మనం సూర్యుడిని ప్రత్యక్షంగా చూడలేం, కానీ సూర్యుడు లేకుండా దేన్ని చూడలేం. పగలు ఉండదు ఇక్కడ సూర్యుడు లేకపోతే, ఇలానే ఉంటుంది. కరెంటు పోయిందంటే మళ్ళీ భయంకరమైన చీకటి. మనం సూర్యుడిని ప్రత్యక్షంగా చూడలేం, కానీ సూర్యుడు లేకుండా దేన్ని చూడలేం అని చెప్పి ఆయన అంటాడు 3వ లైన్లో, మనం దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేం, కానీ దేవుణ్ణి తెలుసుకోకుండా దేన్ని సరిగా తెలుసుకోలేమంటాడు. నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నా, ప్రపంచాన్ని తెలుసుకోవాలన్నా, జీవితాన్ని అర్థం చేసుకోవాలన్నా, భవిష్యత్తు నీకు అర్థం కావాలన్నా, ఈరోజు దేవుడి గురించి మొదట నీకు అర్థం కావాలి. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చారు. తాను వెలుగు అని చెప్పుకున్నారు. కేవలం చెప్పుకోవడమే కాదు, ఆయన చూపించాడు. ఈ రోజుకి ఆయన లాంటి వ్యక్తిత్వం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఈ మధ్యకాలంలో ఓ సర్వే జరిగింది. గత 1000 సంవత్సరాల్లో, సహస్రాబ్దిలో 1000 సంవత్సరాల్లో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఫిగర్ ఎవరు అని చూస్తే చాలా మందిని తీసుకున్నారు. ఈ 1000 సంవత్సరాల్లో చాలా మంది మహానుభావులు పుట్టారు, పోయారు. చాలా మంది సైంటిస్టులు పుట్టారు, చాలా మంది గురువులు, మహాత్ములు పుట్టారు, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిపోయారు. ప్రపంచమంతా సర్వే చేస్తే, క్రైస్తవులు కాదు చేసింది సర్వే, క్రైస్తవేతరులు. తేలింది ఏమిటంటే ఈ సహస్రాబ్దిని, పోయిన సహస్రాబ్ది కూడా కాదు, ఈ సహస్రాబ్దిని కూడా. ఎందుకంటే ఆయన పోయిన సహస్రాబ్ది మొదట్లోనే పోయాడు, వెళ్ళిపోయాడు. ఈ మరణాన్ని గెలిచి పైకి లేచి పరలోకానికి ఎక్కిపోయి 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ 1000 ఏళ్లని ఎవరు అత్యంత ప్రభావితం చేశారంటే నెంబర్ 1 జీసస్ క్రైస్ట్ అని తేలింది. ఎందుకని ఆ వ్యక్తిత్వం అలాంటిది. దేవుడే వచ్చి మనిషిగా మన మధ్య సంచరించినప్పుడు, నడిచే దేవుడిగా మన మధ్య ఉన్నప్పుడు ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు. ఆయన జ్ఞానం చూసి పండితులు అబ్బురపడ్డారు. మీరు లూకాసు వార్త 2వ అధ్యాయం చదివితే ఆయన ప్రజ్ఞకు వారు విస్మయం ఉందిరేని ఉంటుంది. ఆయన జ్ఞానం చూసి, ఆయన జ్ఞానపు మాటలు చూసి అరెస్టు వారెంట్ తీసుకెళ్లిన పోలీసు వాళ్ళు అరెస్టు చేయకుండా భయపడి వెనక్కి వచ్చేశారు. ఎందుకయ్యా అరెస్ట్ చేయలేదు, నీ చేతిలో అధికారం ఉంది కదా అంటే, ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు అన్నాడు పోలీస్ ఆఫీసర్. పోలీసుల్ని భయపెట్టిన వ్యక్తిత్వం. ఆయన మాట్లాడితే పెద్ద పెద్ద మత గురువులు వాళ్ళకి ఎదురు మాట్లాడడానికి లేకుండా అయిపోయింది. మహాపండితులు, జ్ఞానంలో దిట్ట, అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయన ఒక పక్కన నీచమైన వాళ్ళతో, నిమ్న జాతి వాళ్లతో, పాపులతో, పతితలతో, వేశ్యలతో మధ్యలోకి వెళ్ళి కుష్ఠరోగుల్ని సైతం స్పృశిస్తూ వారి మధ్య ఆయన సంచరించిన ఏమాత్రం మలినం అంటుకోనివాడు, ఏమాత్రం పాప పంకిలం కానివాడు, ఏ కోశానా పాప మెరుగనివాడు. అద్భుతమైన వ్యక్తిత్వం. బోధకులంతా ఒక ఎత్తు, ఈయన ఒక ఎత్తు. మత గురువులంతా ఒక ఎత్తు, ఈ గురువు ఒక ఎత్తు. మనుషులంతా ఒక ఎత్తు, ఈ మనిషి ఒక ఎత్తు. ప్రవక్తలంతా ఒక ఎత్తు, ఈ ప్రవక్త ఒక ఎత్తు. ఈరోజు కొంతమంది ఆయన్ని కేవలం ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారు. ఎవరైతే ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారో, యేసు ప్రవక్తనా దేవుడా అని ఈరోజు డిబేట్లు పెడుతున్నారు. దానికి డిబేట్ ఏం అక్కర్లా, చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతాం మేము, మీరు జవాబు చెప్తే చాలు. మీరు చెప్తున్నటువంటి గొప్ప ప్రవక్తకి ఈ ప్రవక్తకున్న లక్షణాలు ఉన్నాయా? బైబిల్లో కానీ ఖురాన్లో కానీ, ఈ రెండింటిని మీరు ఏది తీసుకున్నా సరే, ఏ ప్రవక్త అయినా మరణాన్ని గెలిచాడా చెప్పండి? ఏ ప్రవక్త అయినా ఈయన లాంటి వ్యక్తిత్వం ఉందా? ఏ ప్రవక్త అయినా కన్యకకు జన్మించాడా? ఏ ప్రవక్త గురించైనా హోలీ, పవిత్రుడు అన్నమాట ఉందా ఖురాన్లో? ఏ ప్రవక్త గురించైనా కలామల్లా అని ఉందా ఖురాన్లో? అంటే దేవుని వాక్కు అని ఉందా? ఏ ప్రవక్త గురించైనా రుహల్లా అంటే దేవుని ఆత్మ, పరమాత్మ అని ఉందా? లేదు. ఈ ఒక్కడి గురించే ఉంది. మీ పుస్తకం ప్రకారం కూడా మీ ప్రవక్తలందరికంటే ఉత్తముడిన. ఇంకా మీ పుస్తకంలో ఏముంది? ఒకవేళ నీకేమైనా అర్థం కాకపోతే నీకు ముందే రాసిన బైబిల్ పుస్తకాన్ని రిఫర్ చేసుకోపో అని ఉంది. ఇందులో మీ పుస్తకం గురించి లేదు, కానీ అందులో మా పుస్తకం గురించి ఉంది. ఎందుకు డిబేట్లు? అవసరం లేదు. అది యేసుక్రీస్తు వారి ప్రత్యేకత. మీరు మన శాస్త్రాలన్నీ చదివితే భగవంతుడి గురించినటువంటి అద్భుతమైన లక్షణాలు, పాజిటివ్ క్వాలిటీస్ ఇంకా ఏ అవతార పురుషుల్లోనైనా ఉన్నాయా? లేవు. ఈయనలో ఉన్నాయి. ఒక్క బలహీనత కూడా లేని అవతార పురుషుడు ఎవరైనా ఉన్నారా?
ఒక్క బలహీనత కూడా లేని, ఒక్క తప్పు కూడా చేయని ఒక్కడే యేసుక్రీస్తు. అందుకనే భగవంతుని గురించిన డైలమా, సందిగ్ధం ఈయన ఒక్కడే తీసివేయగలడు. అందుకే ఆయన అన్నాడు, మీకెవ్వరూ భగవంతుని పరిచయం చేయలేరు. ఎవరైనా గురువులు అని పిలిపించుకుంటే అది కరెక్ట్ కాదు. నేను ఒక్కడనే గురువును. గురువులని పిలవబడకండి, నేనే గురువుని. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బైబిల్ చదివాడు, భగవద్గీత చదివాడు, వేదాలు చదివాడు, పురాణాలు చదివాడు, భాగవతం చదివాడు, భారతీయ శాస్త్రాలని ఔపోసన పట్టాడు. పాశ్చాత్య విద్యలో ఆరితేరాడు. భారతీయ విద్యలో కూడా ఆయన నిపుణత సాధించాడు. భారతదేశంలోని మత సారాంశాన్నంతటినీ ఒక్క పుస్తకంగా, ఒక్క సంకలనంగా రచించినవాడు. తన శిష్యుడు ఒక రోజున నాకు ఒక మంచి గురువుని పరిచయం చేయండి సార్ అని వస్తే, అతను కేరళ సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి సుధాకర్ పిళ్ళై సర్వేపల్లి రాధాకృష్ణన్ ఓ చిన్న పుస్తకం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఏమిటా పుస్తకం? యేసుక్రీస్తు వారి గురించిన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం. ఏమిటా పుస్తకం? బైబిల్లోని 2వ భాగం, కొత్త నిబంధన. ఆ పుస్తకాన్ని తెరిచిన తర్వాత, అది బైబిల్ అని తెలుసుకున్న తర్వాత సుధాకర్ పిళ్ళై ముఖం ఎర్రపడింది. మీరేదో మంచి గురువుని పరిచయం చేస్తారని వస్తే ఈ నిమ్న జాతి దేవుణ్ణి నాకు పరిచయం చేస్తారేంటి సార్? డాక్టర్ సర్వేపల్లి తాపీగా ఒక మాట అన్నాడు, సుధాకర్, నా మీద గౌరవంతో వచ్చావు, నమ్మకంతో వచ్చావు. గురువు కావాలన్నావు, పరిచయం చేస్తున్నా. నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి ఆ పుస్తకం చదువు. ఆ గురువు గారు నీకు నచ్చకపోతే మళ్ళీ రా, అప్పుడు 2వ గురువు గురించి ఆలోచిద్దాం. ఫ్రెండ్స్, చరిత్రలో జరిగింది ఏమిటంటే, సుధాకర్ పిళ్ళై మళ్ళీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి మరో గురువు కోసం రాలేదు. ఆ పుస్తకాన్ని చదివాడు, ఆ బైబిల్ పుస్తకాన్ని. సుధాకర్ పిళ్ళై అనేటువంటి సనాతన బ్రాహ్మణుడు పాల్ సుధాకర్గా పేరు మార్చుకున్నాడు. యేసుక్రీస్తు శిష్యుడయ్యాడు. భారతదేశం అంతటా తిరిగి ఖైదీల మధ్య యేసుక్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాడు. ఆ సేవలోనే నిమగ్నమై చనిపోయాడు. నిజమైన గురువు, దేవుని గురించిన సందిగ్ధాన్ని తొలగించే నిజమైన గురువు, దేవగురువు, గురుదేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు.